హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ చాలా మోసం చేస్తూ ఉన్నాడు. సామాన్య ప్రజల్ని కామన్ మ్యాన్ ఎంట్రీస్ తోటి దారుణంగా మోసం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ సెంటిమెంట్స్ తోటి ఆడుకుంటా ఉన్నాడు అని అనిపిస్తూ ఉంది. ఎందుకు అనంటే ఇప్పటి వరకు ఒక్క కామన్ మ్యాన్కి కూడా కాల్స్ రాలేదు. ఎందుకు రాలేదు, దాని వెనుక ఏం జరుగుతుంది, దాని వెనుక జరుగుతున్న రాజకీయ కుట్ర గురించి క్లియర్ కట్గా చెప్తా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయాల గురించి డిస్కస్ చేస్తాను. సో డెఫినెట్గా మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చాలామంది బిగ్ బాస్ అంటే ఇష్టపడే సామాన్యుల దాకా ఈ వీడియో చేరాలి. తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. సో విషయానికి వస్తే ఏంటంటే జూలై 8 తోటే మనకు కామన్ మ్యాన్ ఎంట్రీస్ సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అండ్ 3 minutes వీడియో ఆ లెవెల్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. అయితే జూలై 8 తోటి కంప్లీట్ అయితే ఇప్పటి వరకు దాదాపుగా 8 days అవుతుంది. సో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఫోన్ రాలేదు. ఆ వీడియో సెలెక్షన్ ప్రాసెస్ ఇంకా జరుగుతుంది అని చాలామంది చెప్తూ ఉన్నారు, కొంతమంది రివ్యూవర్స్. సో ఇక్కడ రివ్యూవర్ల పాత్ర కూడా ఉంది. రివ్యూవర్లు కూడా ఇందులో చాలా కనెక్ట్ అయి ఉన్నారు. అండ్ రివ్యూవర్లది కూడా బిగ్ బాస్ అనే ప్రోగ్రామ్కి రివ్యూవర్లకి చాలా లింక్ ఉంది. సో ఏ విధంగా జరుగుతుంది లాస్ట్ సీజన్ నుంచి అసలు రివ్యూవర్లే బిగ్ బాస్ని శాసించే స్థాయికి బిగ్ బాస్ టీం వెళ్ళిపోయింది అని నాకు అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే కామన్ మ్యాన్ అంటే వాడు నిజంగా కామన్ మ్యాన్ అని మన అర్థం. కానీ బిగ్ బాస్ వాడి అర్థం ఏంటంటే కామన్ మ్యాన్ అంటే వాడు సోషల్ మీడియాలో ఫేమ్ ఉన్నోడు, లేదంటే యూట్యూబ్ ఛానల్ ఉన్నాడు, సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్గా ఏదో ఒక కంటెంట్ రివ్యూవరు లేదంటే కంటెంట్ క్రియేటరు అయ్యి ఉండేవాడు అనేది మాత్రం బిగ్ బాస్ టీం వల్ల ఆలోచన. మనమేమనుకుంటున్నామంటే మనము కామన్ మ్యాన్స్ కదా, సో బిగ్ బాస్ అంటే మనకి ఇష్టం ఉంది, బిగ్ బాస్లోకి వెళ్దాము అని చాలామంది కోరుకుంటుంది. వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఈయన ఒక సెంటిమెంట్ని, బిగ్ బాస్ అనే సెంటిమెంట్ని వాడుకొని చాలామంది అమాయకుల్ని గొర్రెల్ని చేస్తూ ఉన్నాడు. సో ఎట్లా అంటే వీళ్ళు ఫోన్ చేసింది ఓన్లీ ఎవరికనంటే అది కూడా జస్ట్ 50 members మాత్రమే కాల్స్ వెళ్ళాయంట. ఆ కాల్స్ వెళ్ళిన 50 members కూడా ఎవరు అనంటే ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన వాళ్ళు, యూట్యూబ్లో ఫేమ్ ఉన్న వాళ్ళు, సోషల్ మీడియాలో కాంట్రవర్సీ అయ్యి గొడవలు పడి లేదంటే వాడిని తిట్టి వీడిని తిట్టి ఇక్కడ ఫేమస్ అయ్యి అక్కడ ఫేమస్ అయిన వాళ్ళని, లేదంటే సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన వాళ్ళని, లేదంటే షార్ట్ ఫిల్మ్ చేసిన వాళ్ళని, ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేశారు. సో ఆ 50 membersకే మాత్రమే ఫోన్స్ వెళ్ళాయి. మిగతా వాళ్ళకి ఫోన్స్ రావు. మీరు ఇంకా 100 రోజులు చూసినా కానీ, బిగ్ బాస్ అయిపోయిన దాకా చూసినా కానీ, స్టార్ట్ అయ్యేదాకా చూసినా కానీ మీకు ఫోన్ రాదు. ఎందుకంటే మిమ్మల్ని కామన్ మ్యాన్స్గా ఆయన అనుకోవట్లేదు కాబట్టి, బిగ్ బాస్ టీం ఏదైతే ఉందో ఆ టీం అనుకోవట్లేదు కాబట్టి. సో వాళ్ళ కామన్ మ్యాన్ అంటే వీళ్ళు. కామన్ మ్యాన్ అంటే మామూలుగా ఏదో పని చేసుకొని, లేదంటే పొలం పని చేసుకొని, లేదంటే ఇంకేదైనా పని చేసి చిన్న చితక యూట్యూబర్లు ఇలాంటి వాళ్ళు కామన్ మ్యాన్స్ కాదు. వాళ్ళకి ఏదైనా షోలో వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఉండాలి, ప్రోగ్రామ్స్లలో ఉండాలి, కొంచెం ఫేమస్ అయి ఉండాలి, తెలిసి ఉండాలి, వాళ్ళకంటూ కొంత ఫ్యాన్ బేస్ ఉండాలి. సో అలాంటి వాళ్ళని వీళ్ళు కామన్ మ్యాన్స్ అనుకుంటున్నారు. సో కామన్ మ్యాన్స్ ఇన్ ద సెన్స్ సినిమాలలో కాకుండా బయట కొంచెం ఫేమస్ అయిన వాళ్ళు, ప్రోగ్రామ్స్లో కానీ టీవీ ఛానల్స్లలో కానీ ఫేమస్ అయిన వాళ్ళు కామన్ మ్యాన్స్ అని వాళ్ళ అర్థం. సో 9 మందిని తీసుకుంటున్నారు కామన్ మ్యాన్స్ అనేది మాత్రం అంతా సోది. అసలు తీసుకుంటలేరు, మీరు నమ్మద్దు. సో ఈ బిగ్ బాస్ ట్రాప్లో పడొద్దు. మీకు ఫోన్స్ ఇంకా రావు. మీరు ఎన్ని రోజులు వెయిట్ చేసినా ఫోన్స్ అయితే రావు. ఎందుకంటే వాళ్ళకి పోవాల్సిన ఫోన్స్ ఆల్రెడీ కాల్స్ వెళ్ళాయి, వాళ్ళకే వెళ్తాయి, ఇంకా మిగతా వాళ్ళకు రావాయి. సో అది మ్యాటర్. అయితే ఇక్కడ ఇంకో జరుగుతున్న విషయం ఏంటంటే ఈ రివ్యూవర్స్ ఎవరైతే ఉంటారో, సోకాల్డ్ రివ్యూవర్స్, వాళ్ళ నేమ్స్ తీసుకోవట్లేదు నేను ఈ వీడియోలో, కానీ రివ్యూవర్స్ వాళ్ళ యొక్క సిండికేట్ అనేది బీభత్సంగా ఫామ్ అయిపోయింది. వాళ్ళు మోనోపోలియా లాగా అయిపోతూ ఉంది. ఒక రివ్యూవర్ చెప్పిందే వేదం, ఒక రివ్యూవర్ చెప్పిందే ఇదే, ఇంకా వీడు చెప్తే కరెక్ట్గా, ఈయన చెప్తే కరెక్ట్గా అదే కావాలి, అదే జరగాలి అన్నట్టుగా అయిపోతూ ఉంది. ఈ సీజన్ నుంచి అయినా మారండి. కొత్త వాళ్ళు జెన్యూన్గా నిజాయితీగా చెప్తున్న వాళ్ళని, వాళ్ళ వీడియోస్ కూడా చూడండి అండ్ వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకోండి, కన్సిడర్ చేయండి అని నా ఒపీనియన్. ఎందుకంటే కొంతమంది రివ్యూవర్స్ ఉన్నారు. అసలు అలేఖ్య చిట్టి పికిల్స్ అనే ఆవిడ బిగ్ బాస్కి ఏమైనా సంబంధమా? సో ఆవిడని తీసుకోవడం వల్ల యూజ్ ఏంది? అసలు ఆవిడని తీసుకుంటున్నారు, ఆవిడని తీసుకోవాలి. అసలు వాడికి ఇంట్రెస్ట్ ఉందో లేదో బిగ్ బాస్ అని, కానీ ఈ సోకాల్ రివ్యూవరే ఆవిడ వస్తుంది, ఆవిడని తీసుకుంటే బాగుంటుంది అంటే ఆవిడ బయట నెగిటివ్ అయినంత మాత్రం లోపల కూడా నెగిటివా అనేది సో బిగ్ బాస్ టీం మీద రుద్దుతా ఉన్నారు. ఎందుకనంటే
వాళ్ళకి చాలామంది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఆ ఫాలోవర్స్ అందరినీ యూజ్ చేసుకొని నేను ఏది చెప్తే అదే వేదము, నేను చెప్తే ఇంకా ట్రోలు అయిపోతూ ఉంటుంది, ఇది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అనేసి పెయిడ్ రివ్యూవర్ చేసుకుంటూ అండ్ బయాస్డ్ రివ్యూస్ చేసుకుంటూ బయాస్డ్గా డెసిషన్స్ ఇస్తూ వాళ్ళు రివ్యూలు చెప్తా ఉన్నారు వాళ్ళ వీడియోలలో. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి సబ్స్క్రైబర్లను కూడా గొర్రెలు చేస్తూ ఉన్నారు. సో చిట్టి పికిల్స్ ఆవిడ రమ్య ఏం చేసింది అసలు, రేట్లు బీభత్సంగా పెంచి గిత్తతున్న ఒక చికెన్ పికిల్ డబ్బాకి దానికి 600, 1700, 1600 పెడితే ఎవరికైనా కాలుతుంది. ఆ కాలింది ఒకనికి వాడు ఖండించిండు, ఎందుకు ఇంత రేట్లు ఎందుకని స్మూత్గానే అడిగిండు. వాడు వాడిని బండబూతులు తిట్టి అమ్మనాబూతులు తిట్టి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వైరల్ అయింది కూడా ఇలాంటి వాళ్ళే మహానుభావులే వైరల్ చేసి. అంత నీచంగా ఒక వ్యక్తిని డబ్బులు పెట్టి కొనుక్కునే వ్యక్తిని నీచంగా తిట్టిన వ్యక్తిని బిగ్ బాస్ టీంలోకి రావాలి అని రుద్ది జనాలకు రుద్ది ఇంకా తీసుకోకపోతే వేస్ట్ రా అన్నట్టుగా ఒకవేళ తీసుకోకపోయారు అనుకో ఆవిడను, బిగ్ బాస్ టీం వేస్ట్, కాంట్రవర్సీ క్యాండిడేట్లను తీసుకోలేదు, మంచి క్యాండిడేట్లను తీసుకోలేదు, ఈ సీజన్ అంతా వేస్ట్, ఈ సీజన్ ఫ్లాప్ అయిపోయిందని ఫస్ట్ నుంచే స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో అట్లా చాలామంది రివ్యూవర్లు ఉన్నారు. అండ్ ఇంకో బయాస్డ్ రివ్యూస్ మీరు లాస్ట్ సీజన్ నుంచి చూస్తే చాలా బయాస్డ్ రివ్యూవర్స్ ఎక్కువైపోయినారు. సో రివ్యూస్ కూడా అట్లే చెప్పినారు. పల్లవి ప్రశాంత్ విన్ అవుతాడు అని ఒక 2-3 వీక్స్ నుంచే స్టార్ట్ చేసి లాస్ట్కి ఆయన విన్ అయ్యాడు, వేరేవాడు విన్ కాలే. ఎందుకంటే వాళ్ళు చెప్పిన వాళ్ళే విన్ అవుతారు. అలాంటి రివ్యూవర్స్ చాలామంది ఉన్నారు. నెక్స్ట్ లాస్ట్ సీజన్ కూడా సేమ్ నిఖిల్ విన్నర్ అవుతాడు అని చాలా చెప్పారు. నిఖిల్కే సపోర్ట్ చేసుకుంటే చాలా చేశారు. అండ్ సోకాల్ రివ్యూవర్ ఇది చెప్తున్నాడని అవతల కొంతమంది అంటే తక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న రివ్యూవర్స్ ఏమో వేరే వాళ్ళ పేర్లు అంటే గౌతమ్ కృష్ణ పేరు తీసుకున్నారు. ఇష్టం లేకపోయినా కానీ గౌతమ్ కృష్ణ పేరు తీసుకొని వాళ్ళని గెలిపించే స్థాయి దాకా వాళ్ళిద్దరే, ఇంకా మిగతా ఎవడు లేడు అన్నట్టుగా రివ్యూస్ అయితే చెప్పారు. సో బిగ్ బాస్ టీం ఏం చేస్తుందంటే బిగ్ బాస్ వచ్చిన ప్రతిసారి వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు రావట్లేదు, నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయితే ఎలా ఉంటుంది, లేదంటే వీళ్ళు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే లీక్స్ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ద్వారా వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఫార్వర్డ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ లీక్ని తీసుకొని యూట్యూబ్లో చెప్పి వాళ్ళకు రెవెన్యూను జనరేట్ చేసుకుంటారు. అండ్ వాళ్ళకి సంబంధించిన క్యాండిడేట్స్, కొంతమంది క్యాండిడేట్స్ పిఆర్ టీమ్స్ ఉంటాయి. సో పిఆర్ టీమ్స్ చెప్పిన వాళ్ళకే బయాస్డ్గా రివ్యూ చెప్తూ ఆ లీక్స్ని పెట్టుకొని వీళ్ళు రివీల్ చేసి బిగ్ బాస్ అనే ఒక ప్రోగ్రామ్ని కంపు పట్టించేస్తారు. సో అట్లా చాలామంది ఉన్నారు. నెక్స్ట్ విన్నర్స్ని కూడా డిక్లేర్ చేస్తూ ఉన్నారు చాలామంది. వీడే విన్నర్ ఇంకా అంటే మిగతా సపోజ్ ఒక 15 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. 15 మందిలో ఒక్కడు విన్నర్ మెటీరియల్ అయితే మిగతా వాళ్ళు ఎంత ఆడినా కానీ ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కానీ లాస్ట్కి వాడే విన్నర్ అవుతాడు. ఎందుకంటే సోకాల్ రివ్యూవర్స్ పిఆర్ బ్యాచ్లు అయిపోయి డబ్బులు తీసుకొని రివ్యూలు చెప్పి బంగ్లాలు ఇల్లులు కూడా కట్టుకొని బీభత్సంగా కోట్ల డబ్బులు కూడా సంపాదించారు. సో అది అందరికీ తెలుసు. సో అలాంటి రివ్యూవర్స్ చాలామంది ఉన్నారు. అండ్ చిన్న చితక యూట్యూబర్లు కూడా చాలామంది పెయిడ్ రివ్యూస్ చెప్తా ఉన్నారు. ఇది నా దాకా వచ్చింది లాస్ట్ సీజను, నాకు తెలిసిన విషయం ఇది. ఎందుకంటే చాలామంది వెళ్ళి డబ్బులు ఇచ్చి మాకు పాజిటివ్గా రివ్యూ చెప్పండి అని చెప్తే వాళ్ళు ఏదో అక్కడ గేమ్ చూసినట్టుగా ఒక్క ఎపిసోడ్ బాగా ఆ గేమ్స్ ఆడి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఆ ఎపిసోడ్ని పట్టుకొని ఇక విన్నర్ మెటీరియల్ రా అన్నట్టుగా పోర్ట్రే చేసినారు లాస్ట్ సీజన్ చాలామంది. నెక్స్ట్ సబ్స్క్రైబర్స్, చాలామంది సబ్స్క్రైబర్లు ఉన్నారు వాళ్ళకి. సో ఆ సబ్స్క్రైబర్స్ని పెట్టుకొని ఆ ఉన్న సబ్స్క్రైబర్లకే కొంతమంది నచ్చదు. ఎందుకంటే అరే ఇంటర్ రివ్యూ చెప్తుండేంది, వాడు కదా మంచిగా ఆడింది, ఆయన కదా మంచిగా చెప్పింది, సో ఆయనకు పాజిటివ్గా చెప్పకుండా ఈయనకు పాజిటివ్గా ఎందుకు చెప్తుండు అనేది వాళ్ళకున్న సబ్స్క్రైబర్లే చాలామంది నిరాశ చెంది వేరే వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉన్నారు. సో అంటే సబ్స్క్రైబర్స్ ఉన్నారు అన్న ధీమాలో ఏది చెప్తే అది నడుస్తుంది అనేసి చాలామంది రివ్యూవర్లు బీభత్సంగా ఆ డబ్బులు సంపాదించుకునే మ్యాటర్లోనే ఉన్నారు తప్ప బిగ్ బాస్ అనే దాన్ని రియాలిటీ షో కాబట్టి రియల్గా ఎవరైతే విన్నరు రియల్ రివ్యూస్ ఇచ్చే యూట్యూబర్స్ చాలా తక్కువ అయిపోయారు రివ్యూవర్స్. సో ఈసారైనా బీ ఫర్ ద చేంజ్ తప్పకుండా రావాలి. ఎందుకంటే మార్పు మొదలు కాకపోతే ఇది ఇట్లానే సాగిపోతూ ఉంటుంది, వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టుగా ఉంటుంది. సో కాబట్టి వేరే వాళ్ళు మంచి కంటెంట్ ఇచ్చి మంచిగా రివ్యూస్ చెప్పి జెన్యూన్గా రివ్యూస్ చెప్తున్న వాళ్ళని కూడా ఫాలో అవ్వాలి అనేది నా ఒపీనియన్. అండ్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలనేది నా ఉద్దేశము. సో ఈ విధంగా కామన్ మ్యాన్స్కి అనే ఒక ఎమోషన్ పట్టుకొని బిగ్ బాస్ టీం అయితే చాలా మోసం చేస్తూ ఉంది. సో ఎవరైతే అప్లై చేశారో వీడియోకి ఛాన్స్ కోసము వీడియోస్ అప్లోడ్ చేశారో వాళ్ళకైతే కాల్స్ అయితే రావు ఇక, ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళే వాళ్ళకి కాల్స్ వెళ్ళిపోయినాయి. సో వాళ్ళనే మ్యాక్సిమం నెక్స్ట్ లెవెల్స్కి తీసుకెళ్తారనమాట. సో అది మ్యాటర్. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.